సార్ కొంచెం అట్లా అరవకండి సార్, నా మీద కొంచెం మెల్లగా మాట్లాడండి. లైలా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఒక్కటే మ్యూజిక్. అలనాడు బ్రహ్మ తలనొప్పితో ఉంటే పాలకడల నుండి పాలను, శివుడు తలపై గంగమ్మనడిగి నేలను, మన్మధుడు చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తెయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చక్కని టీ. అసలు ఇది టీయే కాదు. ఈ టీ గోలేంటర్ బాబు అనుకుంటానే కాన్ఫిడెంట్ గా సినిమా చూసా. గెస్ వాట్ అయ్యా, లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. సినిమా చూసాక తల బద్దలైపోయింది. ఉరుక్కుంటూ ఇంటికి వచ్చి అల్లం ప్లస్ మిరియాలు కలిపి బాగా మరిగించిన టీ తాగిన తర్వాత కూడా తలపోటు తగ్గలేదు. తగ్గకపోగా లైలా దెబ్బకి జ్వరం, జలుబు అన్ని వచ్చాయి. ఆ రేంజ్ లో ఉంది లైలా. జనరల్ గా నేను సినిమాలు చూస్తూ సినిమా కోసం బతికే క్రియేచర్ ని. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక ఎస్కేప్ కోసం సినిమాలు చూస్తా. కానీ లైలా చూసాక లైలా ఇచ్చిన హెడేక్ నుండి ఎస్కేప్ అవడానికి మళ్ళీ వేరే సినిమాలు చూడాల్సి వచ్చింది. అది లైలా మ్యాజిక్. లైలా ఇస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. సినిమాలో ఎంత డిగ్రేడింగ్ స్టఫ్ ఉంటదంటే అసలు యూ కాంట్ ఇమాజిన్. సినిమాలో ప్రాపర్ కంటెంటే లేదు, మళ్ళీ దానికి తోడు అన్వాంటెడ్ మాటలు, అన్నెసెసరీ కాంట్రవర్సీలు. సో వై, ఎందుకు లైలా సినిమాకి జనాల నుండి అంత నెగిటివిటీ ఎందుకు వస్తుంది? విశ్వక్ భాయ్ చేస్తున్న మిస్టేక్ ఏంటి? తన రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత బెటర్ గా పర్ఫార్మ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో హాయ్ డూడ్, వెల్కమ్ టు సినిమా అవుట్. నెంబర్ 1, మిస్ మ్యాచ్ బిట్వీన్ హైప్ అండ్ ఎగ్జిక్యూషన్. విష్ బాయ్ చెప్తున్న మాటలకి చేస్తున్న సినిమాలకి అస్సలు సంబంధం లేదు. మామూలుగా ఉన్న సినిమా గుర్తు పెట్టుకోండి, మామూలుగా ఉన్న సినిమా మూసుకున్న థియేటర్ ఓపెన్ చేపిస్తా, పేరు విశ్వక్సేన్, తప్పైతే మార్చుకుంటా. మాటలు కోటలు దాడుతున్నాయి, చేతులు చెదర్లు పడుతున్నాయి అన్నట్టు ఆయన ఫిల్మోగ్రఫీ డే బై డే డౌన్ హిల్ నుండి అప్ హిల్ కెళ్లాల్సింది పోయి అప్ హిల్ నుండి డౌన్ హిల్ కి దొరలుకుంటూ దూకి సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. సినిమా రిలీజ్ కి ముందుండే హైప్ కి రిలీజ్ అయ్యాక జనాల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ కి అస్సలు సంబంధం ఉండదు. సినిమాకి సంబంధించిన ఓవర్ కాన్ఫిడెన్స్ స్పీచ్లు ఇవ్వడం, ఇంటర్వ్యూస్ లో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేయడం, ఫైనల్ ప్రోడక్ట్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోవడం, సినిమా యావరేజ్ గా పర్ఫార్మ్ చేయడం ఆర్ ఫ్లాప్ అవటం, ఇదే జరుగుతూ వస్తుంది. నో డౌట్ హీస్ వండర్ఫుల్ యాక్టర్. విషన్న యాంగ్రీ, రేజ్, టెన్స్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ ని బాగా చేస్తాడు. సరిగ్గా కుదిరితే ఎమోషనల్ సీన్స్ లో కూడా అల్లాడిస్తాడు. తన కెరియర్ స్టార్టింగ్ లో వెళ్ళిపోమాకే ఈయన్ని నాకు పెద్దగా ఏమనిపించలేదు. ఈయన్ని తర్వాత స్లోగా ఎక్కేసింది అనుకోండి, అది వేరే విషయం. బట్ విషన్న మనకు సాలిడ్ గా మైండ్ లో గుర్తుండిపోయేలా చేసిన సినిమా ఏదంటే ఫలక్నామా దాస్. రీమేక్ అయినా కూడా సినిమాలో ప్రాపర్ బ్యాలెన్స్ ఉంటుంది. నేచురల్ పర్ఫార్మెన్సెస్, రెప్రజెంటేషన్, మన తెలంగాణ కల్చర్ ని, నేటివిటీని చాలా నేచురల్ గా వెరీ అథెంటిక్ యాక్టింగ్ తో బాగా ప్రజెంట్ చేశారనుకున్నా. అండ్ ఆ సినిమాని డైరెక్ట్ చేసింది విశ్వక్ సేన్ అని తెలిసాక రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. ఇది తెలుగు సినిమాకి ఇలాంటి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ కావాలి, ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి. అప్పుడే రొటీన్ టెంప్లెట్ సినిమాలు, రొట్ట సినిమాలు తీసే బ్యాచ్ పోయి అదే ఓల్డ్ బ్లడ్ వెళ్ళిపోయి న్యూ బ్లడ్, ఫ్రెష్ బ్లడ్ వస్తే ఫ్రెష్ కాంటెంట్ వస్తుంది అనుకున్నా. తర్వాత హిట్ వచ్చింది. నా కాన్ఫిడెన్స్ జొయ్యని ఆకాశానికి వెళ్ళిపోయింది. తెలిసిందిగా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే మనం పడి చచ్చిపోతాం. అండ్ సినిమాని ఎక్కడ ఫోర్స్ గా గెలకుండా నేచురల్ గా తీసుకెళ్లిపోయారు కాబట్టి అండ్ సినిమాకి రావాల్సిన రికగ్నిషన్ కూడా వచ్చింది. మనం అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం TFI ఫెయిల్డ్ హియర్, అది ఇది అని. కానీ మన బ్యాచ్, మన ఫేస్ లో, అంటే మనం థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి, అంటే లాస్ట్ 10 years నుండి మనం TFI ని ఎక్కడ ఫెయిల్ చేయలేదు. ఎప్పుడు కాంటెంట్ ఉన్న సినిమా వచ్చినా, చిన్న హీరో, పెద్ద హీరో, చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ అని తేడా లేకుండా థియేటర్కి వెళ్ళి కాంటెంట్ ఉన్న ప్రతి సినిమాని సపోర్ట్ చేసాం. అలాంటి సాలిడ్ కాంటెంట్ ఉన్న సినిమాలో వన్ ఆఫ్ ది ఫిల్మ్ హిట్. తర్వాత పాగల్ వచ్చింది. ఓకే అనుకునే లోపే అశోకవనంలో అర్జున కళ్యాణం వచ్చింది. హీఈస్ ట్రైయింగ్ డిఫరెంట్ అనుకునే లోపే ఓరి దేవుడా, దాస్కా దమ్కి మూవీస్ వచ్చాయి. ఏంటి అన్న రొటీన్ ట్రాక్ లో పడుతున్నాడు అని రియాలిటీ హిట్ అయ్యి రియలైజ్ అయ్యే టైంలో గామి టీజర్ వచ్చింది. మ్యాన్, మిస్అండర్స్టాండింగ్ హ్యాపెండ్ మ్యాన్. రెస్పెక్ట్ బటన్ ఫర్ విషన్న అని ఆయన వర్క్ ని అడ్మైర్ చేసేలోగా హీ అనౌన్స్డ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సరే, మనోడు పక్కా తెలంగాణ గోదావరి బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకున్నాడంటే ఏదో ఛాలెంజింగ్ గానే చేస్తూ ఉంటాడు, లైక్ ఫలక్నామా దాస్ మాదిరి గ్రౌండెడ్ ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది దిస్ ఇస్ నాట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇట్స్ రాట్స్ ఆఫ్. సినిమాలో యాక్చువల్ గా స్టఫ్ ఉంది, కానీ అనవసరమైన కమర్షియాలిటీస్ కి పోయి మొత్తం పెంట చేశారు. దెన్ దాని తర్వాత మెకానిక్ రాకీ వచ్చింది. పేపర్ మీద సబ్జెక్ట్ వైజ్ అద్భుతంగా ఉన్న, ఎగ్జిక్యూషన్ లో తేడా కొట్టింది. దెన్ దాని తర్వాత మొన్న లైలా వచ్చింది. విషాన్న మీద ఉన్న హోప్స్ అన్నింటినీ మడతట్టేసి చుట్టేసుకుని వెళ్ళిపోయింది. హానెస్ట్లీ స్పీకింగ్, పర్సనల్ గా నాకైతే ఇంకా విషాన్న మీద హోప్స్ లేవు. వై ఆడియన్స్ ని ఇంత గ్రాంటెడ్ గా తీసుకోవడం ఎందుకు? మనం ఏది తీసినా చూసేస్తారులే అన్న కాన్ఫిడెన్స్, మనం ఏదో కొత్తగా తీస్తున్నాం అనుకుని చెత్తగా తీస్తున్నారు. ఆ బబుల్ నుండి ఎంత ఫాస్ట్ గా బయటకు వస్తే అంత మంచిది. ఐ థింక్ లైలా కొట్టే దెబ్బతో ఆ బబుల్ బర్స్ట్ అయిపోతుంది. నెంబర్ 2, సోషల్ మీడియా పర్సోనా. ఇంటర్వ్యూస్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విషన్న బోల్డ్ అండ్ అగ్రెసివ్ బిహేవియర్ కొన్నిసార్లు క్రియేట్స్ అండ్ నెగిటివ్ పర్సెప్షన్. అంటే కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లో అనిపిస్తుంది. ఐ థింక్ విషన్న కొంచెం బ్యాలెన్స్డ్ గా, డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేస్తే మచ్ బెటర్. నెంబర్ 3, ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ స్క్రిప్ట్స్. ఒక మంచి సినిమాకి, ఒక సక్సెస్ఫుల్ సినిమాకి కావాల్సింది 3 ఒకటి స్క్రిప్ట్, 2 స్క్రిప్ట్, 3 స్క్రిప్ట్.
మంచి స్క్రిప్ట్ ఉంటే అన్ని ఆటోమేటిక్ గా అలా అలా జరిగిపోతాయి. మొత్తానికి మంచి స్క్రిప్ట్స్ కావాలి, అవి విషయాన దగ్గర లేవని అర్థం అవుతుంది. తన రీసెంట్ స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల, తన సినిమాలో స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ లేకపోవడం వల్ల మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ వరకు తన సినిమాలు రీచ్ అవ్వట్లేదు. హిస్ ఫిల్మ్స్ లైక్ ఓరినా కొడగ, ఓరి దేవుడా, దాస్ కా దమ్కి కైండ్ ఆఫ్ మూవీస్ ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంది, కానీ పూర్ ఎగ్జిక్యూషన్ వల్ల అవి అంత సాలిడ్ గా పర్ఫార్మ్ చేయలేకపోయాయి. లైలాని కూడా ఏదో చేద్దాం అనుకుని ఏదో తీశారు. వర్స్ట్ రైటింగ్ ఉంటుంది సినిమాలో. నెంబర్ 4, రిపీటేటివ్ స్టోరీ టెల్లింగ్ అండ్ జోనర్. సినిమాకి జోనర్ మారుతున్నా అన్ని యాక్టింగ్ మారట్లే. ఎప్పుడు మాస్కా దాస్ ఇదేనా? అశోకవనంలో గామిలో తప్పిస్తే మిగతా అన్ని సినిమాల్లో మాస్కా దాస్ ఇదే. ఐ మీన్ ప్రతిసారి మాస్ యాక్షన్ రోల్స్ వల్ల సేమ్ సిమిలర్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. ఆడియన్స్ ఎప్పుడు ఆ ఫ్రెష్ నెరేటివ్స్ కోసం చూస్తూ ఉంటారు. సో ఈ మాస్కా దాస్ ఐ మీన్ యాక్షన్ రోల్స్ కొంచెం తగ్గిస్తే మంచిది. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఫిల్మ్ బై ఫిల్మ్ ఎవాల్వ్ అవ్వాల్సింది పోయి డివాల్వ్ అవుతుంది. ఇలా అయితే కష్టం. నెంబర్ 5, ఫైనల్ ప్రోడక్ట్. సినిమాలే అంత చెత్తగా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ లైలా వెరీ బ్యాడ్ ఫిల్మ్. మన స్టాండర్డ్స్ కి తగ్గట్టు, విశ్వక్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు లేదు కాబట్టి ఈస్ గెటింగ్ సో మచ్ ఆఫ్ హిట్. నా పర్స్పెక్టివ్ లో చూస్తే మరక మంచిదే. అంటే ఇది విశ్వకి ఒక ఐ ఓపెనింగ్ ఫేస్ ఆర్ మూమెంట్ లాంటిదే. ఒక్కసారి ఆగి తను ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఏం చేస్తే ఆడియన్స్ ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు, ఇలా కొంచెం ఆగి తన ట్రాక్ ని కరెక్ట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటది. ఒక్క మంచి సినిమా చాలు అన్ని మర్చిపోవడానికి. అండ్ ఎందుకో విశ్వకన్నా ఒక స్ట్రాంగ్ అండ్ యూనిక్ బ్రాండ్ బిల్డ్ చేయలేకపోయాడు. లైక్ యాక్టర్స్ లైక్ విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా ఇలాంతా ఒక యూనిక్ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు. బట్ విశ్వన్ అలాంటి స్ట్రాంగ్ సిగ్నేచర్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు బియాండ్ మాస్ రోల్స్. కిరణ్ అబ్బవరం అన్న కూడా క్వాలిటీ మీద ఫోకస్ చేయకుండా దడ్ మని సినిమాలో దింపుతో వచ్చాడు. తర్వాత ఆడియన్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని కొంచెం టైం తీసుకుని మంచి సినిమాతో వచ్చాడు. సాలిడ్ సక్సెస్ కొట్టాడు. విషయాన్ని కూడా ఇదే ఫాలో అయితే బెటర్. జస్ట్ అగ్రెసివ్ మాసీ క్యారెక్టర్స్ కాకుండా డిఫరెంట్ రోల్స్ చేస్తే బాగుంటది. డిఫరెంట్ అంటే మళ్ళీ ఇలా క్రింజ్ రోల్స్ కాదు, సమ్ సెన్సిబుల్ రోల్స్. స్క్రిప్ట్ సెలెక్షన్ ప్రాసెస్ లో కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ మీద ఫోకస్ చేస్తే బెటర్. నేను కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటా తెలుసా అరా నీకు? తెలీదురా, నా బాధ నా కంట్లో కనిపించొద్దని నేను కళ్ళద్దాలు పెట్టుకుంటా. నేను గుడ్డోడు అరా నీకు? నిన్ను గుడ్డోడు అన్నోడు గుడ్డోడు రా. సో యా, దట్స్ ఇట్. విషయాల మీద నా థాట్స్ ఇవి. అండ్ వీడియోపై మీ థాట్స్ అంటే కామెంట్ చేయండి. మోర్ దెన్ 70% ఆఫ్ అన్అఫీషియల్ సినిమా ఆడియన్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇది పెద్ద స్కామ్ ఇది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. యా, అండ్ సండే చికెన్ మానేసి మండే మటన్ తింటున్న వాళ్ళు లైక్ చేయండి. సో ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. చెప్పేదేమో నీతులు, ప్రమోట్ చేసేదేమో